ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరీంనగర్ కదనబేరి సభకు బోయిన్పల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా హుజూరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ జమ్మికుంట పట్టణాధ్యక్షుడు టంగుటూరి రాజ్ కుమార్, కౌన్సిలర్లు, పిఎస్సిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ ఆధ్వర్యంలో సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఈరోజు మరి పార్లమెంటు శంఖారావం మొదలుకొని ఈరోజు ఎస్ఆర్ఆర్ కాలేజీలో మొట్టమొదటి మరి పార్లమెంటు బహిరంగ సభ విజయవంతం చేయడం కొరకై జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున మరి బయలుదేరడం జరిగింది. మరి హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ యువ నాయకుడు మరి ఎమ్మెల్యే గారి పాడి కౌశిక్ గారి ఆధ్వర్యంలో మరి మేము అందరూ కూడా పెద్ద ఎత్తున మరి 30 వార్డులలో కూడా బ్రహ్మాండంగా మరి ఈరోజు వినోద్ కుమార్ గారి నాయకత్వంలో మరి బయలుదేరుతూ ఉన్నాం. మరి జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మరి ఆనాడు ఎవరు లేనాడు కూడా మరి కేసీఆర్ గారికి మరి ఢిల్లీలో కూర్చొని మరి ఎన్నో గడపలు దొక్కి ఎంతో మందిని ఏకం చేసి మరి కేసీఆర్ గారికి ఎన్నంటూ ఉన్న మరి పెద్దలు వినోద్ కుమార్ గారిని గెలిపించిన బాధ్యత మన తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన కాకుండా మన హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ కాకుండా 7 కాన్స్టిట్యూన్సీలో కూడా మనందరం కూడా మరి కలిసికట్టుగా పనిచేసి పెద్ద ఎత్తున మరి గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే మరి వినోద్ కుమార్ గారిని పోయినసారి మరి ఓడిపోతే ఎంత నష్టం జరిగిందో మన అందరికీ కూడా తెలుసు. ఇవాళ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు అయితే మరి కరీంనగర్ మరి తీగల వంతెన అయితే మన డెవలప్ విషయంలో అయితేంది మరి తెలంగాణలో మేధావి బిడ్డ మరి ఆ మేధావి ఉంటేనే మరి తెలంగాణ రాష్ట్రానికి మరి మంచి జరుగుతుంది. కాబట్టి మరి పెద్దలు వినోద్ కుమార్ గారిని మరి పార్లమెంట్కి పంపిస్తేనే మరి తెలంగాణ మరి నినాదం వినిపించి తెలంగాణ రాష్ట్రకు రావాల్సిన నిధులను కూడా తెస్తాడు. కాబట్టి మరి ఈరోజు మరి బీజేపీ ఎంపీలు ఉండి మరి పార్లమెంటులో ఏం సాధించారు, ఈ తెలంగాణకు ఏం తెచ్చారు ఒక్కసారి మనందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి పైన మరి ఉన్న బండి సంజయ్ ఎంపీ గారు మరి పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత కనీసం హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో కట్టెడు మట్టి కూడా పోయలే మరి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఆపదలో కావచ్చు, సంపదలో కావచ్చు, మరి ఫ్లడ్ వచ్చినప్పుడు కావచ్చు, ఏ రోజు కూడా కనీసం హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ వైపు రాని వ్యక్తి ఈరోజు మరి వస్తూ ఉన్నాడు, మళ్ళీ ఓట్లు అడుగుతూ ఉన్నాడు. మరి మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి రైతాంగాన్ని కూడా మరి కాపాడిన వ్యక్తి మరి కేసీఆర్ గారు. కాబట్టి మరి కేసీఆర్ గారి నేతృత్వంలో మరి ఈరోజు వినోద్ అన్నను మరి పార్లమెంటుకు పంపించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి ఈరోజు మరి సహకరించి మా జమ్మికుంట టౌన్ అధ్యక్షుడు మరి కార్యక్రమంలో పాల్గొంటున్న మా మిత్రుడు జమ్మికుంట టౌన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారు, మా సిగిలిగుంట చైర్మన్ పొనగంటి సంపదన్న గారు, మా గౌరవ తోటి కౌన్సిలర్లు, 30 వార్డుల అధ్యక్షులు, మా టీఆర్ఎస్ అనుబంధ సంస్థ మా కార్యకర్తలు, మా మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున బయలుదేరి మరి కరీంనగర్ మరి బహిరంగ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా మా తరఫున ప్రత్యేక అభినందనలు ఇస్తారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.